ఓకే. ఇప్పుడు మనం ఎక్సైజ్ సెకండ్ నేర్చుకుంటున్నాం. మన ఎక్సైజ్ సెకండ్ నేమ్ ఏంటి అంటే ఎవల్యూషన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఎవల్యూషన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటే అసలు పొలిటికల్ సైన్స్ అనేది ఏ విధంగా ఎవాల్యుయేట్ అవుతూ వస్తుంది. అంటే ఏ విధంగా థింకింగ్ చేంజెస్ అయితా వచ్చినాయి. అసలు ఫస్ట్ ఎక్కడ పొలిటికల్ సైన్స్ స్టార్ట్ అయింది? అసలు ఒకప్పుడు పొలిటికల్ సైన్స్ అంటే ఏంటి? ఇప్పుడు పొలిటికల్ సైన్స్ అంటే ఏంటి? అని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. ఎవల్యూషన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. అసలు ఫస్ట్ పొలిటికల్ సైన్స్, పొలిటికల్ థింకింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఎనిషియంట్ గ్రీక్. అంటే ఓల్డ్ గ్రీకులో నుండే చాలా మంది పొలిటికల్ థింకర్స్ వాళ్ళు పొలిటికల్ సైన్స్ పైన, స్టేట్ పైన, గవర్నమెంట్ పైన, ఇండివిజువల్స్ పైన, సొసైటీ పైన రకరకాల థియరీస్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ ఫేమస్ పొలిటికల్ థింకర్స్ ఇన్ ఎనిషియంట్ గ్రీక్ లైక్ సోక్రియాటిస్, ప్లాటో అండ్ అరిస్టాటిల్. దీస్ పర్సన్స్ ఆర్ given many political theories, many political concepts on the political science. ఓకేనా? బిట్వీన్ దీస్ పీపుల్, ఓకేనా, వీళ్ళ ఈ ముగ్గుట్లో అరిస్టాటిల్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ ద పొలిటికల్ సైన్స్. అరిస్టాటిల్ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ గా గుర్తించబడ్డాడు. ఎందుకంటే బికాజ్ హీ మేడ్ ఏ సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ పాలిటిక్స్ అండ్ గవర్నమెంట్స్. సిస్టమేటిక్ గా, సైంటిఫిక్ గా ఆయన గవర్నమెంట్స్ ని, కాన్సెప్ట్స్ ని, థియరీస్ ని స్టడీ చేసిండు కాబట్టి హీ కన్సిడర్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ ద పొలిటికల్ సైన్స్. అరిస్టాటిల్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఓకేనా? ఈయన పొలిటికల్ సైన్స్ ని ఇంకా ఏమని పిలిచేవాడు అంటే పొలిటికల్ సైన్స్ ఇస్ ఏ మాస్టర్ సైన్స్ అని కూడా పిలిచేవాడు. ఎందుకని మాస్టర్ సైన్స్ అని పిలిచేవాడు అంటే ఒకప్పుడు పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్టు ఏమేం కవర్ చేసేది అంటే పొలిటికల్ దెన్ ఒకప్పుడు పాలిటిక్స్ మీన్ ఆల్మోస్ట్ కవర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ సొసైటీ. లైక్ గవర్నమెంట్ గురించి స్టడీ చేసేది, సోషల్ అంటే కల్చర్, ఫ్యామిలీస్, సొసైటీ, వీటి గురించి కవర్ చేసేది. అదేవిధంగా ఎకనామికల్ లైఫ్ ని కూడా డీల్ చేసేది. త్రీ సబ్జెక్ట్స్ ని డీల్ చేసేది అనమాట పొలిటికల్ సైన్స్. అందుకనే దాన్ని మాస్టర్ సైన్స్ ఆఫ్ ద స్టేట్ అని ఆయన సంభాషించేవాడు. ఓకేనా? నెక్స్ట్ అసలు థింకింగ్ అనేది ఏ విధంగా చేంజ్ అయ్యింది. ఓకేనా? ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు హంటింగ్ పైన డిపెండ్ అయ్యారు. ఎస్ఆర్ నో, అప్పుడు వాళ్ళకి అగ్రికల్చర్ తెలియదు కాబట్టి హంటింగ్ చేసేవాళ్ళు, తినేవాళ్ళు, ఆ విధంగా సర్వైవల్ అయ్యేవారు. ఓకేనా? నెక్స్ట్ హంటింగ్ నుండి ఎక్కడికి వెళ్ళారు? మెల్లమెల్లగా అదే స్టార్టెడ్ ఫార్మింగ్. ఓకేనా? ఒక సెటిల్డ్ లైఫ్ అనేది వాళ్ళు లీడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకేనా? హంటింగ్ నుండి ఫార్మింగ్కి వచ్చేసరికి ఒక సెటిల్డ్ లైఫ్కి వాళ్ళు వచ్చేసారు. నెక్స్ట్ ఫార్మింగ్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నాం మనం? ఇండస్ట్రియల్ లైఫ్లో ఉన్నాం. ఓకేనా? ఇట్లా గ్రాడ్యువల్ గా చేంజ్ అయ్యేసరికి హంటింగ్ నుండి ఫార్మింగ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చేసరికి పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్టు 3 టాపిక్స్ గా డివైడ్ అయిపోయింది. 3 సబ్జెక్ట్స్ గా డివైడ్ అయిపోయింది అనమాట. ఏమేమై పాలిటిక్స్ బికేమ్ 3 ఏరియాస్. ఫస్ట్ వన్ ఈజ్ పాలిటిక్స్, సెకండ్ వన్ ఈజ్ ఎకనామిక్ అండ్ థర్డ్ వన్ ఈజ్ సోషల్. ఓకేనా? పాలిటిక్స్ అనే సబ్జెక్ట్ ఏమేమి కవర్ చేస్తుంది? ఓన్లీ స్టేట్ అండ్ గవర్నమెంట్, లాస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవి మాత్రమే డీల్ చేస్తుంది పాలిటిక్స్. నెక్స్ట్ ఎకనామిక్స్ ఏం డీల్ చేస్తుంది? మనీ మ్యాటర్స్ అండ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ గురించి ఎకనామిక్స్ డీల్ చేస్తుంది. నెక్స్ట్ సోషల్కి వచ్చేసరికి అదేం డీల్ చేస్తుంది? కల్చర్ అంటే ఏంటి, ఫ్యామిలీస్ అంటే ఏంటి అని, ఈ విధంగా సొసైటీ అంటే ఏంటి, గ్రూప్స్ అంటే ఏంటి అని సోషల్ డీల్ చేస్తుంది అనమాట. దిస్ ఈస్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఓకే, యాజ్ ఏ కంటిన్యూయేషన్ ఇప్పుడు మనం 2 ఇంపార్టెంట్ మూమెంట్స్ ని మనం నేర్చుకుంటున్నాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే బిహేవియరిజం మూమెంట్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే పోస్ట్ బిహేవియరిజం మూమెంట్. బిహేవియర్, ఓకేనా? బిహేవియరిజంలో బిహేవియర్ అనే వర్డ్ ఉంది, అవునా కదా? బిహేవియర్ అంటే ఏంటి? ప్రవర్తన. అంటే పొలిటికల్ సిస్టంలో, పొలిటికల్ లైఫ్లో పీపుల్ బిహేవియర్ ఏ విధంగా ఉంది, గవర్నమెంట్ చేసే పాలసీల వల్ల పీపుల్ బిహేవియర్ ఏ విధంగా ఉంది, పీపుల్ సిచ్యువేషన్ ఏంటి అని పీపుల్ యొక్క బిహేవియర్ ని తెలుసుకునే దాన్నే మనం బిహేవియరిజం అని అంటాం అనమాట. ఈ కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే బిహేవియరిజం కాన్సెప్ట్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1920. ఓకేనా? 1920లో బిహేవియరిజం అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది, మూమెంట్ స్టార్ట్ అయింది. ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని? అమెరికన్ రైటర్స్, స్టార్టెడ్ బై అమెరికన్ థింకర్స్, అమెరికన్ పొలిటికల్ థింకర్స్ దీన్ని స్టార్ట్ చేశారు. ఎవరు? చార్లెస్ మరియం, గాబ్రియల్ ఆల్మాండ్ అండ్ డేవిడ్ ఆన్స్టన్. ఓకేనా? ఓకే, 1920లో స్టార్ట్ అయినప్పటికీ అది ఎప్పుడు పాపులర్ అయింది అంటే, ఎప్పుడు ఫేమస్ అయింది అంటే ఇన్ ద ఇయర్ 1950. ఓకేనా? ఈ మూమెంట్ లో వాళ్ళు ఏం స్టడీ చేశారు? దే స్టడీడ్ అబౌట్ ద పొలిటికల్ బిహేవియర్, ఇంపాక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇంపాక్ట్ ఆఫ్ ద పబ్లిక్ పాలసీ ఆన్ పీపుల్. ఓకేనా?
పీపుల్ యొక్క బిహేవియర్ని తెలుసుకోవడమే బిహేవియరిజం. క్లియర్. నెక్స్ట్ పోస్ట్ బిహేవియరిజం అంటే సింపుల్గా చెప్పాలి అంటే పోస్ట్ బిహేవియరిజం మీన్స్ రియాక్షన్ టు బిహేవియరిజం. ఈ కాన్సెప్ట్ ఈ మూమెంట్ అయినాక ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది అనమాట, పోస్ట్ బిహేవియరిజం. ఓకేనా, రియాక్షన్ టు ద బిహేవియరిజం. ఏం చేసారు అంటే పోస్ట్ బిహేవియరిజం దేనిపైన బేస్డ్ అయింది? ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్. ఓకేనా, బిహేవియరిజం ఏంటి, జస్ట్ స్టడీ చేస్తారు వాళ్ళు ఏంటి ఎట్లుంది ఏ విధంగా ఉంది వాళ్ళ బిహేవియర్ అని. కానీ పోస్ట్ బిహేవియరిజంలో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న పాలసీస్ ఎక్కడి వరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, పొలిటీషియన్స్ వాళ్ళ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేస్తురా లేదా అని ప్రాక్టికల్గా చదివేదాన్ని, ఫ్యాక్ట్స్ని, ఓకేనా, ఫ్యాక్ట్స్ని స్టడీ చేసేదాన్ని మనం పోస్ట్ బిహేవియరిజం అంటాం అనమాట. దీన్నే ఎంపారికల్ స్టడీ అంటాం. మనం ఇంతకుముందు క్లాస్లో కూడా నేర్చుకున్నాం. ఎంపారికల్ స్టడీ అంటే ప్రాక్టికల్ స్టడీ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్. ఓకేనా, దిస్ పోస్ట్ బిహేవియరిజం కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద వాల్యూస్ అండ్ ఎథిక్స్. ఓకేనా, వాల్యూస్ని ఎథిక్స్ని బేస్ చేసుకొని ఫ్యాక్ట్స్ని ఆధారంగా తీసుకొని పోస్ట్ బిహేవియరిజం అనేది ఉంటాయి అనమాట. అంటే సింపుల్గా అంటే చెప్పాలంటే ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, పొలిటీషియన్స్ ఇచ్చిన ప్రామిసెస్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాస్తవానికి ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని స్టడీ చేసేదాన్ని పోస్ట్ బిహేవియరిజం ఆర్ ఎంపారికల్ స్టడీ.